సమయం ఒకటైతే ఫస్ట్ నంబర్ 1 ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే సార్, విద్యార్థి మృతికి కారణమైనటువంటి ప్రిన్సిపాల్ పీటీని సస్పెండ్ చేయాలని క్లియర్ కట్గా చెప్పారు. ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు మాట్లాడినాము. సస్పెన్షన్స్ ఆర్డర్స్ వచ్చినాయి, మీకు 5 నిమిషాలు ఆన్లైన్లో మీ ప్రభుత్వ సంబంధిత అధికారులకు వస్తాయని చెప్పారు. ఒకసారి డిఓ గారిని అడుగుతారా, మీరు కలెక్టర్ గారిని అడుగుతారా, ఆర్డర్స్ ఒకసారి ఇక్కడ షో చేయండి, ఒకసారి షో చేయండి. నంబర్ 1 ఒకసారి మీడియా ముందు షో చేయండి ఫస్ట్. అది రెండో విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, ఖచ్చితంగా మన ఊరు బిడ్డ, మన ఇంటి బిడ్డ కాబట్టి సీఎం గారితో మాట్లాడి ప్రభుత్వ పాలసీ ప్రకారం ఏ రకంగా అవుతుందో ఆ రకంగా నష్టపరిహారం ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తాము. డెఫినెట్గా నేను దాన్ని సాధ్యమైనంత త్వరితగతిన చేస్తాను. మూడో విషయం ఏంటంటే జాబ్ విషయంలో మీ చేతిలో ఉంది. అది మీరు ఒకసారి దాన్ని ఇక్కడ బాధిత కుటుంబం ఎవరైతే విద్యార్థి సంఘాలు కావచ్చు, మేమందరం ప్రజా సంఘాలు కావచ్చు, కార్పొరేటర్లు అందరం కూడా ఉన్నాం కాబట్టి వాళ్ళ మీడియా, ముఖ్యంగా మీడియా కూడా ఉంది కాబట్టి దాని విషయంలో స్పష్టత ఇస్తే మనం ఏమైనా మాట్లాడతాం. అదే నేను దాని గురించి సార్తో ఖచ్చితంగా మాట్లాడతాను సార్. చెప్పండి సార్తో మాట్లాడతాను. అట్లాగా సార్, నేను దయచేసి వినండి. మాట్లాడతా డిస్కషన్ చేస్తారనడానికి కాదు సార్. ఎంతసేపు మాట్లాడినాము, ఏదో ఒక దగ్గర మీకు తప్పకుండా జాబ్ ఇస్తామని అష్యూరెన్స్ కోసం వేచి చూస్తారు. మళ్ళీ మాట్లాడతా అంటే ఇప్పుడు సార్ మాట్లాడిండు, తప్పకుండా ఎక్కడ ఒక కూడా అకామిడేట్ చేసే ప్రయత్నం, అంటే ఇప్పుడు జిల్లా లెవెల్లో ఇప్పుడు ఇక్కడెక్కడ ఏమైనా అవుట్ సోర్సింగ్ ఉందా, లేకుంటే వేరే ఇంకేమన్నా స్కీమ్స్ ఉన్నాయా, వాళ్ళంతా కూర్చొని డిస్కస్ చేయాలి కదా. చేసి తప్పకుండా మేము కూడా మీ తరఫునే ఉంటాం. ఆ బాధిత సార్ ఒక చిన్న మాట దయచేసి అనేది మీకు తెలియదు కాదు. జిల్లా కలెక్టర్ గారు వారధి ద్వారా వందలాది ఉద్యోగాలు, వేలాది ఉద్యోగాలు, బోలెడు ఉద్యోగాలు పెట్టిస్తూ ఉన్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ వచ్చి మా ప్రాంతంలో బెల్లంపల్లి వచ్చి చేస్తారు, కాగజ్ నగర్ వచ్చి చేస్తారు, ఎక్కడెక్కడ వచ్చి ఉద్యోగాలు తీసుకుంటారు. ఇక మీరు దయచేసి మమ్మల్ని మళ్ళీ లైన్ దాటి మాట్లాడేయకండి సార్. మీరు ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారి తర్వాత బాధ్యతలు, రెండో బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తి మీరు అనుకున్నా, మీ ఎంఆర్ఓ గారు అనుకున్నా ఉద్యోగం పెట్టారు సార్. అది మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీ జిల్లా కలెక్టర్ గారితో ఎందుకు మాట్లాడారు సార్, నాకు అర్థం కాదని. కలెక్టర్ గారితో మేము ప్రయత్నం చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తున్నాడు, 100 సార్లు చేసినాం. ఆయన మీరు ఆయన ప్రతినిధి సార్ దయచేసి వినండి, మీకు దండం పెట్టి చెప్తున్నాం. మీరు ఆయన ప్రతినిధిగా ఇక్కడికి వచ్చారు. ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే గారు అంత సీరియస్ మీటింగ్లో ఉండి కూడా 10 సార్లు ఫోన్ చేస్తే 10 సార్లు మాట్లాడింది. ఆయన మీడియా ముంగట లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడానన్న, మేము మీడియా ముంగట ఉన్నాం, లౌడ్ స్పీకర్ పెడుతున్నాం అన్నంటే మీడియా ముంగట మాట్లాడి తమ్ముడు చాలా బాధాకరం, డెఫినెట్గా సస్పెన్షన్ చేపిస్తాను. ఆయన బాధ్యత తీసుకొని ఇప్పుడు సస్పెన్షన్ చేయించిండు. దీంట్లో జిల్లా కలెక్టర్ గారు కానీ మీరు కానీ అంటే మీరు మళ్ళీ వేరే రకంగా తీసుకోకండి. శూన్యం ఇక్కడ. మీరు డెఫినెట్గా మీరు ఖచ్చితంగా అష్యూరెన్స్ తీసుకొని మీరు అనౌన్స్ చేయండి సార్. 100% అనౌన్స్ చేయండి. ఎమ్మెల్యే గారు దానికి మద్దతు ఇస్తామని చెప్తున్నారు కదా, ప్రభుత్వ పరంగా సానుకూలంగా ఉన్నామని చెప్తున్నారు. మీరు కలెక్టర్ గారికి మెసేజ్ పెట్టండి, ఒక ఉద్యోగం ప్రకటిస్తున్నాం సార్ అని చెప్పండి. మేమైనా మీ ఆర్టీఓ గారు ఏమైనా ఎంఆర్ఓ పోస్ట్ అడుగుతాడు, ఆయన ఆర్ఐ పోస్ట్ అడుగుతాడు. వాళ్ళ విద్యార్హతలకు సంబంధించి ఏముందో ఏదో ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పడానికి కూడా ఇంతసేపు అయితే ఎట్లా సార్? 2 గంటలు అయితే మేము రోడ్డు మీద కూర్చొని దండం పెడతాం సార్. దయచేసి అర్థం చేసుకోండి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి